ఈవెంట్లో మాట్లాడుతూ నన్ను తండ్రితో సమానంగా చూసుకున్నారు, చాలా ప్రేమగా చూసుకున్నారని చెప్పారు ఆయన. సో ఆయన గురించి చాలా వరకు మీకు డీప్ నాలెడ్జ్ ఉందని కూడా చెప్పారు. సో మీరు బయోపిక్ ఎలా స్పెషలిస్ట్ కాబట్టి ఆయన బయోపిక్ ఏమైనా మీరు తీసే అవకాశం ఉందా? సంగీతం గారు బయోపిక్. అదే చెప్తున్నా కదా, సార్కి ఇలాంటి ఐడియాలు చెప్తే ఆయన మంచి కౌంటర్ వేస్తారు. ఆయనకు అసలు ఇలాంటివి ఇష్టం ఉండదు. బట్ యా, అంటే ఆయనతోటి ఇన్ని రోజులు ఇన్ని నెలలు సంవత్సరాలు స్పెండ్ చేయడమే ఒక అడ్వాంటేజ్, ఒక లక్, బ్లెస్సింగ్ అనుకోవాలండి. సో బియాండ్ దట్ ఏం ప్లాన్స్ లేదు. అంటే ఆయన లైఫ్లో అంటే ఈ స్టోరీ ఉండిపోయింది అని మీకు చెప్పారా, లేదా మీరు ఆయన అడిగారండి స్టోరీ? లేదండి, 94 year old కదా ఆయన, ఎందుకు అంత కష్టపెట్టారు ఆయన్ని మీరు? అంటే ఇప్పుడు 21 year old మీద కూడా ఖర్చు పెడతాం కదండి. ఆ సేమ్ క్వశ్చన్ అడగచ్చు కదా. ఇప్పుడు 18 year old వచ్చి ఎవరైనా సినిమా తీశారనుకోండి, ఒక మంచి సినిమా, ఒక మంచి కథ చెప్పారు, ఏంటి ఆయనకు 18 ఏళ్ళే కదా ఎందుకు పెడుతున్న డబ్బులు అని కూడా అడగచ్చు. స్టోరీ మీద పెడతాం ఎవరన్నా డబ్బులు, అండ్ స్టోరీ బాగుంటుంది, ఆ స్టోరీ బయటికి వెళ్తే ఒక పెద్ద హిట్ అవుతుందో, జనాల్ని ఇన్స్పైర్ చేస్తుందో. ఇప్పుడు 40 ఏళ్ళ ముందు ఆదిత్య 369 తీశారు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయినప్పుడు కూడా మా కొడుకు వెళ్ళి చూసాడు సినిమా, అండ్ ఇన్స్పైర్ చేసింది. సో అలాంటి సినిమాలు తీయాలి కదండి బేసిక్లీ. సార్ అశ్విన్ గారు, అంటే కమలా మీరు కూడా పాట పాడితే చెప్పండి సమాధానం. మీరు క్వశ్చన్ అడగండి, నేను ట్రై చేస్తాను. మీరు క్వశ్చన్ పాటలు అడగండి, నేను ట్రై చేస్తాను రివర్స్. సింగీతంలో గీతాలెన్ని, దేవితో గొడవలు ఎన్ని, మీరు పెట్టే కాంట్రవర్సీలు మాకు వద్దు, హ్యాపీగా తీసాము. లేదండి, హ్యాపీగా తీసామండి. దేవి గారు లిటరలీ లాస్ట్ మినిట్ వరకు నిద్రపోకుండా, అది స్టాండర్డ్ ఏమో అండి, అందరు చెప్పడం నిద్రపోకుండా పనిచేసామని, కానీ నిజంగానే నిద్రపోకుండా పనిచేసాము. బట్ పాటలన్నీ, దేవి గారి కాంట్రిబ్యూషన్ అన్ని, అదంతా ఐ డోంట్ నో అండి. నేను జస్ట్ యాక్చువల్లీ ఒకటి ఏం చెప్పాలంటే, నేను సినిమా చూస్తున్నా కదా, ఎడిట్లో చూస్తున్నాను, మిక్సింగ్లో చూస్తున్నాను. నేను మామూలుగా ఓవర్గా బిల్డప్ ఇచ్చే రకం కాదు. సో ఇక్కడున్న ఇక్కడున్న 50 మందిలో డెఫినెట్లీ ఒక 40 people అట్లీస్ట్ మినిమం ఎమోషనల్ అవుతారు, నవ్వుతారు, కన్నీళ్ళతో బయటకు వస్తారు. ఆ మిగతా 10 మంది కూడా ఆల్మోస్ట్ గొంతు దాకా వచ్చి ఆపుకుంటారు అన్న ఫీలింగ్. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు 6 పాటలు ఇవ్వడానికే మామూలుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, ఈ సినిమా మొత్తానికి కూడా దేవి గారే కంట్రిబ్యూషన్ ఉంటుంది యాక్చువల్లీ. యా, ఈ సినిమా అంటే మేము తీసామని కాదండి, బట్ ఐ థింక్ దిస్ సినిమా ఇస్ అ గిఫ్ట్ ఫర్ అస్ యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ జనరేషన్. నేను జస్ట్ లక్కీగా ఈ పార్ట్లో ఉన్నాను అంతే. ఐ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్. కానీ ఈ సంగీతం సార్ సైడ్ నుంచి అన్న, దేవిసి గారి సైడ్ నుంచి అన్న, ఈ జనరేషన్కి, ఈ టైంలో ఉన్న మూవీస్కి ఒక బ్లెస్సింగ్ అండి. ఇట్స్ అ గిఫ్ట్ యాక్చువల్లీ. అది మీరు సినిమా చూస్తే ఎందుకు అనిపిస్తుందంటే, బికాజ్ ఇలాంటి సినిమా లేదు. ఇప్పుడు మీరు ఈ సినిమాలు 6 నెలలు అయిపోయింది సినిమా ఇండస్ట్రీ, వాట్ ఎవర్, ఈ ఇయర్లో నెక్స్ట్ 6 monthsలో రాదండి ఇలాంటి సినిమా. నెక్స్ట్ ఇట్స్ జస్ట్ సంథింగ్ ఎల్స్ ఫర్ షూర్. సార్ రేపు సంగీతం రిలీజ్ అవుతుంది. 94 years సంగీతం గారికి. సేమ్ డే 79 years old స్పీల్బర్గ్ గారిది ఒడిస్సీ రిలీజ్ అవుతుంది. సో డిస్క్లోజర్ అవునండి. యా, అదే అంటే లెజెండ్స్ అండి, ఇంకేం చేయలేమంటే మనం జస్ట్ వాళ్ళ టైంలో ఉన్నామని హ్యాపీగా ఉండాలంతే. సార్ ఎన్ని రోజులు షూట్ చేశారండి సినిమా మొత్తం? ఎన్ని డేస్, వర్కింగ్ డేస్? 77 అనుకుంటా, 78. హాయ్ నాగశ్విన్. హాయ్ అండి. Hi, am I audible? Yes. Yeah. So Ahilya and Ayan are people who are not conventionally big stars. So they belong to the algorithm and a different set. So I was talking to Ahilya and she also told me that you cast her from just an